నంద్యాల జిల్లా జి జంబులదిన్నె గ్రామంలో శ్మశాన వాటికకు రహదారి లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వక్కిలేరు వాగు ప్రవాహం దాటుతూ శవాన్ని మోసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ కాలనీకి చెందిన గుర్రం భూషణం మృతితో ఈ ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. గ్రామస్తులు నీటిలో ఈదుకుంటూ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అంత్యక్రియల సమయంలో ఒకవైపు వ్యక్తిని కోల్పోయారని బాధ, మరోవైపు వాగులో ఈదుకుంటూ వెళ్లడం అప్పుడు ఆ ప్రజల బాధ వర్ణనాతీతం. చిన్న వక్కిలేరుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఈ ఘటనపైన అక్కడ స్థానిక అధికారులు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? రాజేష్, నంద్యాల జిల్లా జంబులదిన్న గ్రామంలో శ్మశానానికి వెళ్ళాలంటే చావు నదితో పోటీ పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తమ గ్రామంలో ఎవరన్నా చనిపోతే చాలు శ్మశాన వాటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏరుతో సాహసం చేయాల్సిందే. ఏరులోనే పారుతున్నటువంటి ఏరులోనే శవాన్ని తీసుకెళ్లే పరిస్థితి. గత సంవత్సరాలుగా ఇలాంటి సమస్యలు ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో జంబులదిన్నెతో పాటు మరికొన్ని గ్రామాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉండే వాగు ఏదైతే వక్కిలేరు వాగు ప్రవాహం పెరిగింది. ప్రవాహం పెరగడంతోనే నిన్న చనిపోయిన వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి బంధువులు అందరూ కూడా వాగులో తీసుకొని వెళ్ళేటటువంటి ఘటన ఏదైతే ఉందో అందరినీ కూడా ఉదయ విదారక ఘటనగా చోటు చేసుకుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా శ్మశానానికి వెళ్ళలేని పరిస్థితుల్లో తమ గ్రామ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే పక్కనున్న కొంత భూములను కబ్జాలు చేయడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతాం. థ్యాంక్ యూ శ్రీరామ్.